నమస్కారం ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని వివరాలు. సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలను సంప్రదాయంగా నిర్వహించిన ప్రజలు సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. హిందువులకు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. 4 రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి పండుగలు భోగి మంటతో ప్రారంభమవుతాయి. అందులో భాగంగా మంగళవారం వేకువజామున ప్రజలు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు. ఇంటి ముందు భోగి మంటలు వేసిన ప్రజలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. యువత భోగి మంటల వద్ద చిందులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. తిరుపతి నగరంలో భోగి మంటలు అత్యంత ఎత్తుగా వేశారు. పలువురు రాజకీయ నాయకులు, ఎన్జీఓలు టీబీలు పత్రాలను భోగి మంటలో వేసి తమ నిరసన తెలిపారు. భోగి పండుగను సంతోషంగా ఉల్లాసంగా నిర్వహించుకున్న ప్రజలు సంక్రాంతి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా నీటి పొడుగులేనని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు ముందుగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నారావారిపల్లెలో ఇంటింటికి వెళ్లి బంధువులను కలుసుకుని ఆత్మీయంగా పలకరించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సాంప్రదాయాలు, నైతిక విలువలు తెలిపే పండుగ సంక్రాంతి అన్నారు. భారతదేశంలో ఉండే హిందూ సంప్రదాయం మరే దేశాలలో లేదన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉద్భవించినా తెలుగుదేశం పార్టీకి సాటి రావన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయినా ఈ రోజు రాష్ట్రంలో నీతివంతుడైన పాలన అందించాలన్నారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోరాదని, అందుకే గత 7 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు నారావారిపల్లికి వచ్చి సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఊర్లో నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఓసారి మ్యారేజ్లు అయిన తర్వాత కొంతమంది వేరియస్ కారణాలు అందులో ఒకటిగా ఉంటారు కాబట్టి బాగా చూసుకొని ఉన్నారు. కొత్తగా వచ్చిన కోడలు కొట్టినా కూడా ఆ రోజు ఎవ్వరు కూడా ఇల్లు వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదు. కన్న తండ్రులు కూడా తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. అంటే దాని ఇండికేషన్ ఏంటంటే మంచి కానీ చెడ్డ కానీ ఒకసారి పెళ్ళయిన తర్వాత మీరు కలిసి ఉండాలి, మీరు అడ్జస్ట్ కావాలి అనే ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చాను. అదే మరి ఈరోజు నేను ఊరిలోకి వెళ్ళాను. ఊరంతా అందరినీ పరామర్శించాను. ఈరోజు నేను ఒక నూతనమైన సాంప్రదాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి కాన్సెప్ట్ తీసుకొచ్చాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. జన్మభూమి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు అధికార కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉండారని, 15 రోజుల్లో శేషాచలం కొండల్లో స్మగ్లర్లు లేకుండా తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇటీవల శేషాచలం కొండల్లో స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన అటవీ శాఖ అధికారులు డేవిడ్ కరుణాకర్, శ్రీధర్ రావు నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ శేషాచలం కొండల్లో ఎర్రచంద్రం అక్రమ రవాణాకు ప్రభుత్వం సహకరిస్తుందని విమర్శించారు. అందుకే కొండల్లో కూంబింగ్ నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. 15 రోజుల లోపల శేషాచలం కొండల్లో కూంబింగ్ నిర్వహించి స్మగ్లర్లను తరిమివేయకపోతే టీడీపీ ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కోరారు. హత్యకు గురైన అధికారుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఇంటి స్థలం మంజూరు చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ చూస్తే డేవిడ్ కరుణాకర్ చాలా దారుణం, బాధాకరం. 2 పిల్లలు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, ఒక అమ్మాయి BS చదువుతోంది. వైఫ్ అయితే హౌస్ వైఫ్గా ఉంది. అతి దారుణంగా చనిపోయారు. వాళ్ళ తండ్రితో మాట్లాడితే చాలా ఉదాత్తంగా ఆయన మా అబ్బాయి చనిపోయాడు, ఒక మంచి కార్యక్రమం చేసి చనిపోయాడు, బాధ ఉంది, అయినా కూడా ఆయన చేసిన కార్యక్రమం మాకు గర్వంగా ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే రెడ్ శాండిల్ని, ఎర్ర చందనాన్ని నిరోధించడానికి, ఈ స్మగ్లింగ్ నిరోధించడానికి మా అబ్బాయి పోరాడాడు. ఇప్పుడు దానివల్ల కొన్ని వెపన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. డిపార్ట్మెంట్ కూడా ఎనలేని సేవలు చేశారని చెప్పి ఆయన గర్వపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడ మొత్తం చూస్తాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు, పరసారత్నం, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుపతి నగరం సంక్రాంతి శోభను సంతరించుకుంది. దుకాణాలు, కూరగాయల మార్కెట్లో జనసందోహం కళకళలాడుతుంది. సంక్రాంతి అంటే సంతోషం. కుటుంబ సభ్యులంతా ఉల్లాసంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ సంబరాలు తిరుపతి నగరంలో అంబరాన్ని అంటుతున్నాయి. మంగళవారం భోగి పండుగను జరుపుకున్న ప్రజలు బుధవారం మకర సంక్రాంతిని నిర్వహించేందుకు వనరులను సేకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలోని బట్టల దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని గాంధీ రోడ్డు, టీకే రోడ్డు, చిన్న బజారు, నిమ్మకాయల వీధి, తిలక్ రోడ్డు, జీకార్ వీధులతో పాటు ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో వినియోగదారులు కావలసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. కొత్త సంతోషాలతో నిర్వహించే సంక్రాంతి సంబరాల శోభ తిరుపతి నగరంలో కనపడుతుంది. గాంధీ రోడ్లో గత 3 రోజులుగా వాహనాల రాకపోకలను నిషేధించారు. ద్విచక్ర వాహనాలు సైతం వచ్చేందుకు వీలు లేకుండా దుకాణాలలో వస్తువులను స్థానికులు కొనుగోలు చేస్తున్నారు. పండుగను సంతోషంగా నిర్వహించుకునేందుకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తున్నామని స్థానికులు తెలుపుతున్నారు. బట్టలు, పూజా సామాగ్రిని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి అయితే పెద్దగా పండుగ చాలా బాగుంటుంది. ఈసారి కనపడుతుంది. పైసా చూసుకుంటే ఏదో ఫుల్ రష్గా ఉండింది. ఇప్పుడు ఎలా అంటే జనాలు రావడమే మానేది. పండుగ సీజన్ వాతావరణం కనపడడం లేదు. రేట్లు ఎక్కువైపోయిందో లేదా పొందుతున్నారో తెలియలేదు. అది జనాలు ఎక్కువ వచ్చి వ్యాపారాలు మాత్రం తగ్గిపోతానే ఉంది. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ సమీపంలో సంక్రాంతి పండుగకు కావాల్సిన బట్టలతో పాటు చెరుకులు, అరటి ఆకులు, కాయలు, పండ్లు, పూల దుకాణాలను పరిసర గ్రామాల ప్రజలు ఏర్పాటు చేశారు. దీంతో తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు తెలుపుతున్నారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సంక్రాంతి పండుగను స్థానికులు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ ముస్లిం బాయి పాలన చంద్రబాబు పాలనలో పునరావృతం అవుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ జనార్దన్ కాలనీలో సంక్రాంతి, మిలాండామి పండుగలను పురస్కరించుకుని ఆ పంచాయతీకి చెందిన హిందూ, ముస్లిం, తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా వేడుకలు ఘనంగా, ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శివప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరా సుధాకర్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి హాజరై గ్రామ మహిళలకు పండుగ సందర్భంగా చీరలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ ప్రసంగిస్తూ భోగి, మిలాడ్ నబీ 2 పర్వదినాలు ఒకే రోజు రావడం పండుగను కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు సామూహికంగా ఉత్సాహంగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. హిందూ, ముస్లింల బాయి పాలన చంద్రబాబు పాలనలో పునరావృతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ట్యూషన్ మాస్టర్ శ్రీనివాస్తో తనకున్న అనుభవాలను, శ్రీనివాసుల వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ సభికులతో పంచుకున్నారు. మన శ్రీనివాసులు గారి గురించి ఒక మాట చెప్పాలా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి రాకముందు కూడా, నేను రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇలాంటి వాడు రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇవ్వని కూడా చెప్పినాడు ఆయన. అట్లాగే మంత్రి అయిన తర్వాత కూడా సలహాలు ఇస్తూ ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇచ్చిన గురువు, మా గురువుని ఈరోజు ఇక్కడ చూసుకున్న దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకేమా మీ పేరేమా? మీరేనా? ఓకే, ముంతాజ్ గారు చెప్పినాను అయితే. కాబట్టి మీరందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మా బావగారు ఉంటారు, సోదరు ఉంటుంది, మోహన్ ఉంటారు, మా గురువు గారు అందరూ ఉంటారు ఇక్కడ, ధనలక్ష్మి, షబీనా, ముంతాజ్. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెంచుమోహన్, షాకీనా బాను, షబీనా బాను, ముంతాజ్ బేగం, రామారావు, ధనలక్ష్మి, గ్రామ మహిళలు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి అంగవైకల్యం కాదని బుద్ధి వైకల్యమని మబ్బు యువసేన అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపు మేరకు మంగళవారం తిరుపతిలో మబ్బు యువసేన ఆధ్వర్యంలో సమైక్యవాదులు జైపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి టీ బిల్లును, పత్రాలను భోగిమంటలో వేసి తగులబెట్టి నిరసన తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలను అవమానపరిచేలా జైపాల్ రెడ్డి మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చుపెట్టి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని, కేంద్ర పెద్దలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉంటున్న జైపాల్ సీమాంధ్రులను సుంటలని వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజార్డు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. విభజన ఓ కళ అని, ఆ కళ ఎప్పటికీ నిజం కాదని మబ్బు చెంగారెడ్డి జోష్యం చెప్పారు.
ఆయనకి అంగవైకల్యం ఉందనుకున్నాం కానీ మానసిక వైకల్యం ఉందని ఇంతవరకు మాకు తెలియదు. ఈరోజు మా సీమాంధ్ర ప్రజలందరినీ కూడా సుంటలని చెప్పిన వ్యక్తి అతనే ఒక పరమ సుంటగా ఈరోజు మాట్లాడటం. ఈరోజు చూస్తే మా సీమాంధ్రకు సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా బాధాతప్త హృదయాలతో మేమందరం కూడా ఇన్ని 60 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. మన తెలుగు జాతి అంతా 60 సంవత్సరాలుగా కలిసి ఉంటే ఈరోజు తెలంగాణ ఈ నిరసన కార్యక్రమంలో యువసేన కార్యకర్తలు జనార్దన్, అనిల్, వినోద్, రాజా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు బాల్యం నుండి విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సక్లారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి సరోజినీదేవి రోడ్డు నందు గల ప్రభుత్వ బాలికల వసతిగృహ సముదాయంలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణ ప్రశాంతి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి మంచి ప్రవక్తలతో విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని సూచించారు. ఉత్తమ ఆశయాలతో విద్య అభ్యసించి సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తమ వంతు సహాయక సహకారాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం దాతలు కొండా అరవింద్ బాబు, కొండా శివరంజనీలు ఉచితంగా అందజేసిన దుస్తులను విద్యార్థులకు పంచిపెట్టారు. నగరపాలక సంస్థ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఇన్సైడ్ మీకు కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా తప్పనిసరిగా నేను సహకరిస్తానని చెప్పి హరిబాబు గారికి, మన నందగోపాల్ గారికి తెలియజేస్తున్నాను. నేను ఈరోజు పండుగ రోజు ఒక 10,000 రూపాయలు ఈ సంస్థకి ఖర్చు పెట్టడానికి నేను రేపు ఉదయం అన్నారు కాబట్టి మీరు దాన్ని ఏ విధంగా వాడతారో చెప్తే ఆ మెటీరియల్ ఏది కావాలన్నా, మెడిసిన్స్ కానీ ఏది కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడానికి. ప్రభుత్వం వారు ఇవన్నీ చేస్తున్నప్పుడు దానిని మీరు 100% సద్వినియోగపరచుకోవాలి. ఎందువలనంటే అందరూ తింటారు, అందరూ పడుకుంటారు. మీ వయసులో ముఖ్యంగా చదువు అన్నది చాలా చాలా అవసరం. చదువు లేనిదే జీవితంలో ఏది కూడా సాధించలేరు. ఇందాక నేను వీళ్ళని ఆంటీ అంకుల్ అని అంటారు, నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. మా తాతగారు వాళ్ళతో వీళ్ళకి 60 ఏళ్ల సంబంధం కూడా ఉంది. నన్ను చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో. ఈ కార్యక్రమంలో కొండా హరిబాబు, వసతి గృహం పర్యవేక్షకులు నందగోపాల్, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మంగళవారం సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నందు గల 16 కంపార్ట్మెంట్తో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 4 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,782 రూపాయలు. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,750 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 47 రూపాయల 60 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.